కొత్త ఇంట్లో కబోర్డ్లు పెడుతున్నారు, ఇంటీరియర్ వర్క్ నడుస్తూ ఉంది, ఇంటీరియర్ ఉంటుంది అనుకుంటే కంపల్సరీ మీకు ఒక ఎసెన్షియల్ ప్రోడక్ట్ లాగా చెప్పుకోవచ్చు ఈ చిమ్నీస్ని. సో అందులో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఎలికా అనేది నెంబర్ 1 కంపెనీ అనమాట ఈ చిమ్నీ బ్రాండ్స్లో. చిమ్నీ కానీ, హాబ్స్, స్టవ్స్ కానీ ఎలికాలో మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో డిష్ వాషర్లని, ఇంకా మన ఓవెన్స్ అని, మైక్రోవేవ్ అని, ఇలాంటి చాలా ఉన్నాయి. సో అందులో బాగా పాపులర్ ఏంటంటే చిమ్నీయే. సో ఆ చిమ్నీ ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి ఒక 90 సెంటీమీటరు బ్యాఫెల్ ఫిల్టర్ మోడల్ చిమ్నీ. ఇది 3 బ్యాఫెల్ ఫిల్టర్స్ ఉంటాయి. 90 సెంటీమీటర్ 1100 క్యూబిక్ మీటర్ సక్షన్ ఉంటుంది. అయితే చిమ్నీసు ఎందుకు పెట్టుకోవాలి అని చాలామంది, అంత అవసరమా దీనికి 15,000 20,000 తగలేయాల్సిన అవసరం ఏంది అని మోస్ట్లీ అందరూ అనుకుంటూనే ఉంటారు. బట్ దాని రిజల్ట్ చూసిన వాళ్ళు కంపల్సరీ అది ఉండాలి అని అంటారు. ఎందుకంటే ఆ జిడ్డు, ఆయిలు, పొగంతా పట్టేసి మన ఇంటీరియర్ అంతా గలీజ్ అయిపోయి పైన ఈ సీలింగ్కి బట్టి అంతా నాశనం అయిపోతుంది అనమాట. కిచెన్ రూమ్ అంతా ఒక హోటల్ గదిలాగా అయిపోతుంది. సో అది ఉండకూడదంటే చిమ్నీ డెఫినెట్గా ఉండాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఒక్కటి సరిపోదు. సో అయితే దీంట్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి. హిండ్వేర్ అండ్ ఎలికా, ఫేబర్, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. గిల్మా. సో ఈ కంపెనీస్ అన్నిట్లో బెస్ట్ కంపెనీ ఏది? మనం సర్వీసు పరంగా చూసుకోవాలి అండ్ ప్రొడక్ట్ లుక్ పరంగా, వర్క్ పరంగా చూసుకోవాలి. రెండింటి పరంగా చెప్పాలంటే సో టాప్ ఉన్నది మాత్రం ఎలికా అనే చెప్పొచ్చు. ఎందుకంటే సర్వీసు 24 to 48 అవర్స్లో అవుతుంది. అండ్ కంపెనీ మంచి బ్రాండ్, అది తెలుసు. దాంతోపాటు లుక్ కూడా మంచిగా ఉంటుంది. కాస్ట్ పరంగా కూడా ఆలోచిస్తే వేరే కంపెనీస్తో పోలిస్తే నాకు తెలిసి అయితే ఒక 2000 అయినా వేరియేషన్ ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్నమాట, తక్కువలో దొరికిద్ది. అండ్ ఈ మధ్య ఇంకా ఆన్లైన్ సేల్ ఎక్కువ ఉంది కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ బిగ్ బిలియన్ డేస్ అని, ఫెస్టివల్ ఆఫర్స్ అని ఇవేవో ఉంటాయి కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అని, వీటిలలో ఇంకొక 1000-2000 తగ్గే ఛాన్సెస్ అయితే ఎలికాకి అయితే ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి టెక్నీషియన్గా, సో మాకు ఎక్కువగా ఉంటుంది వీటి మీద ఓపెన్గా చెప్పాలంటే. అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ కరెక్ట్గా చిమ్నీ పెట్టుకునే ప్లేస్లో కొంతమందికి స్టవ్ కింద ఉండాలి కదా, ఆ ఏరియాలో ఈ విండోస్ వస్తూ ఉంటాయి, లేకపోతే వేరే కప్బోర్డ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇంటీరియర్ వాళ్ళు ఇది ఇన్ఫామ్ చేయరు. ఇక కొన్ని కంపెనీలలో ముందు చెప్తారు, మాదే ఉంది మేమే పంపిస్తాం తీసుకుంటారా అని, అందులో కంబైన్ చేసి చెప్తారు ఇంటీరియర్ ప్లానింగ్లో. సో ముందు చెప్పకపోవడం వల్ల అక్కడ వాస్తు ప్రకారం కిటికీలు ఉండాలి అని ఇట్లా ఏవో వచ్చేస్తాయి ముందే. సో కిటికీ వచ్చినప్పుడు ఇది పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆ స్పాట్లో కప్బోర్డు పెట్టుకొని దానిపైన ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సరిగైన వెంటిలేషన్ ఉండదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆ చిమ్నీ పెట్టుకునే ఏరియా వరకు. సో ముందే మీరు ఆ విండో రాకుండా ప్లాన్ చేసుకోండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఇంటీరియర్ పెట్టట్లేదు, ఫ్యూచర్లో చూద్దాంలే అనుకున్నా కానీ మీరు ఆ ఏరియాలో ఎక్కడైతే మీరు స్టవ్ పెట్టుకునే ఏరియాలో విండో లేకుండా చూసుకోండి. కాకపోతే స్టవ్ నుంచి 2 feet అవతలకో 2 feet యువతలకో, లెఫ్ట్ సైడో రైట్ సైడో విండో ప్లాన్ చేసుకోండి. కానీ స్టవ్ పైన, స్టవ్ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితిలో విండో పెట్టుకోకండి. అండ్ విండో కూడా వెంటిలేషన్ ఉంటే ఈ గ్యాస్కి మంచిది అనేసి చాలామంది అనుకుంటారు. కానీ గ్యాస్ సిలిండర్ కూడా బయట వచ్చేటట్లు పెట్టుకోండి. దానివల్ల సేఫ్టీ ఉంటుంది. ఏదైనా లీకేజ్ ఇష్యూ ఉన్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు ఇంట్లో. సో ఇప్పుడు వచ్చే హౌసెస్ అయితే ఆల్మోస్ట్ సిలిండర్స్ కూడా బయటే ప్లాన్ చేసి కొంచెం పైపు, లెంత్ ఉన్న పైప్ వేసుకుంటున్నారు. అండ్ కప్బోర్డ్స్ పెట్టుకున్నాకైనా మీరు చిమ్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు అప్పటికప్పుడు ఆ చిమ్నీ లెంతులు, సైజులు చూసేసుకొని మీరు కటింగ్ చేయించుకొని ఆడ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా అమెజాన్లో తెచ్చుకుంటే మనకు సైజులు తెలియదు కదా ఎట్లా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేదంటే అమెజాన్లో కూడా మీరు బుక్ చేసే ఎవరైతే కన్సల్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని లేదా ఈ మెయిల్ ఐడీస్ తీసుకొని మీరు అనుకున్న మోడల్ డీటెయిల్స్ మాకు స్పెసిఫికేషన్స్ పంపండి అంటే వాళ్ళు దాని సైజెస్ పంపిస్తారు మీకు మెయిల్కి. ఇప్పుడైతే కొన్ని ఆల్రెడీ డైరెక్ట్ వాళ్ళ సైట్లోనే పెడుతున్నారనమాట. మీకు డైరెక్ట్ అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకొని ఆ స్పెసిఫికేషన్, ఆ లెంత్, ఆ విడ్త్ ప్రకారం మీరు కప్బోర్డ్ కట్ చేయించుకొని తర్వాతికైనా వర్క్ అంతా అయిపోయినాకైనా మీరు చిమ్నీ తెప్పించుకోవచ్చు. ఈ వర్క్ కంటే ముందే తెప్పించుకోవాలని ఏం లేదు. సో అట్లా ప్లాన్ చేసుకోండి మ్యాక్సిమం.